నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ మేనిఫెస్టేషన్ కోచ్. ఈ వీడియోస్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన అన్ని రాసుల వాళ్ళకి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ ద్వారా ఎలా ఉంటుందో తెలుసుకోబోతున్నాం. అయితే కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్స్లో మీరు ఏదైతే విషయం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో, అది మేనిఫెస్టేషన్ అయినా, టారో కార్డ్స్ కోసమైనా, స్విచ్ వర్డ్ కోసమైనా, ఏదైనా స్పెషల్ రిచువల్స్ గురించి అయినా సరే, ఏదైనా సరే, బ్రెత్ వర్క్స్ అయినా సరే, ఏదైనా నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అనుకుంటే కూడా దాని గురించి కామెంట్ చేయండి. కొత్తగా ఏదైనా విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే. అలాగే క్వాలిటీ ఆఫ్ జెమ్ స్టోన్స్ కానివ్వండి, మంచి క్వాలిటీ జెన్యూన్ జెమ్ స్టోన్స్ కానివ్వండి, క్రిస్టల్స్ కానివ్వండి, క్రిస్టల్ యాక్సెసరీస్ కానివ్వండి, మాల, పెండెంట్స్, బ్రేస్లెట్స్, ఇలా ఏది కావాలనుకున్నా, అలాగే జెమ్ స్టోన్స్లో కూడా పెండెంట్స్కి కానివ్వండి, రింగ్స్కి కానివ్వండి, ఇలా ఎవరికైనా మీకు బడ్జెట్ రేంజ్ నుంచి హై రేంజ్ వరకు కూడా ప్రతి స్టోన్ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. ప్రతిదీ కూడా సర్టిఫై చేసిన తర్వాతే మీ వరకు పంపించడం జరుగుతుంది. దానికి సంబంధించిన మంచి గైడెన్స్తో పాటుగా దానికి సంబంధించి మెయింటెనెన్స్ ఎలా చేయాలి, స్పెషల్ డేస్లో మీరు ఎలాంటి రిచువల్స్ చేసుకోవచ్చు, ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, ఇలాంటి గైడెన్స్తో పాటుగా ఆ స్టోన్ మీకు ఎఫెక్టివ్గా పనిచేయడానికి ఎలాంటి మేనిఫెస్టేషన్ టెక్నిక్స్, బ్రెత్ వర్క్స్, స్విచ్ వర్డ్స్, ఎఫర్మేషన్స్, ఇలా ముద్రలు కానివ్వండి, ఏదైనా సరే ఎలా పాటించాలో డీటెయిల్గా మీకు వాట్సాప్లో, కాల్లో కూడా మంచి గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీలో ఎవరైనా టారో కార్డ్ రీడింగ్ కోర్స్ కానివ్వండి, క్రిస్టల్ హీలింగ్ కానివ్వండి, లెర్నింగ్ అబౌట్ క్రిస్టల్స్ కానివ్వండి, మేనిఫెస్టేషన్ బ్రెత్ వర్క్స్ కానివ్వండి, ముద్రలు కానివ్వండి, స్పెషల్ రిచువల్స్ కానివ్వండి, ఏదైనా నేర్చుకోవాలి అని అనుకుంటే మన స్క్రీన్ మీద కనిపిస్తున్న కాల్స్కి మీరు కాల్ చేసి ఎంక్వైరీ చేయొచ్చు. క్లాస్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కనుక్కోవచ్చు. అలాగే జెమ్ స్టోన్స్ కానివ్వండి, క్రిస్టల్స్ కానివ్వండి, ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. ఈ ప్రెడిక్షన్స్ మనకి జూలై 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు వర్తిస్తాయి. ధనుసు రాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. ధనుసు రాశికి సంబంధించి ఎవరు మిమ్మల్ని ఎంత రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా మీరు రెచ్చిపోకుండా ఉండడానికి, ఎమోషనల్గా స్టేబుల్గా, బ్యాలెన్స్డ్గా ఉండడానికి, లౌక్యం తెలిసిన వ్యక్తిగా ప్రాక్టికల్గా ఉండడానికి ఎక్కువ ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇంటెన్షనల్గా మిమ్మల్ని రెచ్చగొట్టడానికి, మీతో కొన్ని మాటలు అనిపించడానికి, మీతో కొన్ని పనులు చేయించడానికి చాలామంది ఇంటెన్షనల్గా పనిగట్టుకుని రెడీగా ఉంటారు. అలాంటి వాళ్ళకి ఒక్క ఛాన్స్ కూడా మీరు ఇవ్వకండి. గతంలో జరిగిన కొన్ని గొడవల వల్ల దాన్ని దృష్టిలో పెట్టుకొని మిమ్మల్ని ఏ రకంగానైనా తొక్కడానికి, లేకపోతే మిమ్మల్ని డౌన్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారో అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. స్టిల్ ఇప్పటికీ కొన్ని కోల్డ్ వార్స్ మీ వెనకాల చాలా జరుగుతూ ఉంటాయి. మీ వ్యక్తి అనుకునే వాళ్ళే మీ గురించి నెగిటివ్గా మాట్లాడడం, మీకు ఆపోజిట్గా మాట్లాడడం జరిగే సిచ్యువేషన్స్ ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే మీ ప్రాజెక్ట్స్కి సంబంధించి, మీ వర్క్కి సంబంధించి, మీ ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించి, మీ ప్లాన్స్కి సంబంధించి, లైఫ్లో అది ప్రొఫెషనల్ విషయమైనా, పర్సనల్ విషయాలైనా సరే, ఏ విషయాలైనా సరే ఎవరికి చెప్పే ప్రయత్నాలు చేయకండి. ఎందుకంటే ప్రొఫెషనల్ వర్క్స్ అయితే మీ ఐడియాస్ని కాపీ కొట్టాలనుకోవడం, మీ వర్క్ని, అంటే మీరు చేసిన పనికి, మీరు చేసిన వర్క్కి వేరే వాళ్ళు క్రెడిట్ వాళ్ళు చేసినట్టుగా, లేకపోతే వాళ్ళు ఇచ్చిన ఐడియాగా వాళ్ళు క్రెడిట్ వాళ్ళు తీసుకోవాలనుకుని చూస్తూ ఉంటారు. అంటే మీరు హార్డ్ వర్క్ చేస్తే ఆ ఫలితాన్ని వేరే వాళ్ళు దాన్ని అనుభవించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, ఇంటెన్షనల్గా మిమ్మల్ని తొక్కడానికి. అలాగే ప్రొఫెషనల్గా కూడా కొన్ని ఛాలెంజెస్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటారు. జాగ్రత్తగా ఉండండి. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే బ్యాలెన్స్డ్గా ఉండడానికి, మాట వదలకుండా ఉండడానికి ఎక్కువ ప్రయత్నాలు చేసుకోండి. అలాగే వీసాలకి సంబంధించి చాలా అనుకూలంగా ఉంది. పెండింగ్లో ఉన్న వీసా వర్క్స్ ఏదైనా ఉన్నా, డాక్యుమెంట్స్ విషయాలు, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కానివ్వండి, లేకపోతే పాస్పోర్ట్ రెన్యువల్కి సంబంధించి కానివ్వండి, లేకపోతే ఆఫర్ లెటర్కి సంబంధించి కానివ్వండి, ఎలాంటి విషయాల్లో అయినా సరే ఈ టైంలో మీకు చాలా అనుకూలంగా ఉంది. స్పిరిచువల్ ప్రాక్టీసెస్ చేసుకోవడానికి, లేకపోతే ఏదైనా నేర్చుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా హాస్పిటాలిటీకి సంబంధించి, కొన్ని ఈవెంట్స్కి సంబంధించి, అంటే ఈ రకం ఏదైనా సరే ఒక మంచి అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడానికి చేసే ఈ కోర్సెస్ ఏవైతే ఉంటాయి, ఈవెంట్ మేనేజ్మెంట్ కావచ్చు, హాస్పిటాలిటీ కావచ్చు, ఏదైనా సరే అది నేర్చుకొని ఇంకా స్కిల్ని ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటారు చాలామంది ఈ రాశికి సంబంధించిన వాళ్ళు. అలాగే స్పిరిచువల్గా కూడా కొన్ని ట్రిప్స్కి, టూర్స్కి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. ఏదైనా మంచి మంచి క్షేత్రాలని దర్శించుకునే అవకాశం కూడా ఉంది. ఫ్యామిలీతో కలిసి ఎక్కడికైనా వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటారు. ఫ్యామిలీకి టైం ఇవ్వలేకపోతున్నాను, సరిగా మాట్లాడలేకపోతున్నాను, మంచిగా వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్ళలేకపోతున్నాను అనుకొని
చేసుకొని మంచిగా ఫ్యామిలీతో కలిసి ఎక్కడికన్నా వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటారో, మేబీ ఏదైనా కంట్రీకి ట్రిప్స్ లాగా వెళ్ళడం, ఏదైనా స్పిరిచువల్ ట్రావెల్ చేయడం లాంటివి అయితే ఖచ్చితంగా ఈ 15 డేస్ టైంలో ఈ రాశికి సంబంధించిన వాళ్ళు చేస్తారు. ఇకపోతే సింగిల్గా ఉన్న వాళ్ళకి ప్రపోజల్స్ వచ్చే అవకాశం ఉంది. అంటే ఆ ప్రపోజల్ యాక్సెప్ట్ చేసే ముందు ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే లైఫ్కి సరిపోయే మెమరీస్ ఇవ్వగలుగుతారు, కానీ వాళ్ళు మీ లైఫ్ అయితే అవ్వలేరు. అంటే పర్మనెంట్గా వాళ్ళ లైఫ్లో మీ లైఫ్లో ఉండడానికి ఇష్టపడరు, కానీ మిమ్మల్ని ఇష్టపడడం వేరు, పర్మనెంట్గా మీతో ఉండాలి అనుకోవడం వేరు. సో ఇక్కడ కమిట్మెంట్ అనేది మిస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఏ ప్రపోజల్స్ వచ్చినా మీకు అనుకూలంగా ఉందా లేదా, ట్రస్ట్ వర్తి పర్సనా లేదా అనేది ఒకసారి ఆలోచించుకోండి. అలాగే ఎవరైనా విడిపోయిన భార్యాభర్తలు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, పేరెంట్స్ పిల్లలు కావచ్చు, ఎవరైనా సరే లవర్స్ కావచ్చు, ఎవరైనా సరే విడిపోయిన వాళ్ళు దూరంగా ఉన్నట్లయితే కనుక దూరంగా ఉన్న బంధువుని కలుసుకోవడం, గెట్ టుగెదర్స్ పార్టీస్కి వెళ్ళటం, చిన్నప్పుడు స్నేహితులను కలుసుకోవడం కానివ్వండి, విడిపోయిన భార్యాభర్తలు మళ్ళీ రీకనెక్ట్ అవ్వడం కానివ్వండి, విడిపోయిన లవర్స్ రీకనెక్ట్ అవ్వడం కానివ్వండి, ఈ వీక్లో అలాంటి విషయాలు ఎక్కువ జరిగే అవకాశం కనిపిస్తుంది. అంటే కమ్యూనికేషన్, ఒక సెపరేట్ అయిపోయిన కమ్యూనికేషన్ ఏదైతే ఉందో అది మళ్ళీ రీస్టార్ట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు కొంచెం పేషెన్స్తో ఉండండి, ఖచ్చితంగా మంచి రిటర్న్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. అలాగే మీరు ఆల్రెడీ బిజినెస్ చేస్తున్నట్లయితే కనుక, అంటే ఎప్పటి నుంచో బిజినెస్ చేస్తున్న వాళ్ళు అయితే కనుక కొత్త ప్రాజెక్ట్స్ సేల్స్ కానివ్వండి, ప్రతిదీ కూడా మీకు అనుకూలంగా ఈ సక్సెస్ అనేది వచ్చే అవకాశం ఉంది. ఆల్ ది బెస్ట్.